ఈ రమ్య సిచ్యువేషన్ వేరే అమ్మాయికి ఎదురైంది. ఇంట్లో ఇలాగ మెంటల్ టార్చర్. వాడు దెబ్బ ఎయ్యట్లేదు, కొట్టట్లేదు అమ్మాయిని. కానీ టార్చర్, చచ్చిపోయేంత టార్చర్ పెడుతున్నాడు. ఇప్పుడు అన్నీ తెలిసి కామ్‌గా ఉన్నప్పుడు వీళ్ళ అత్త, మామ, ఇతను, ఆడబడుచు ఎవరైనా గూడా, లేదంటే ఆమె భర్త అనుకుందాం. అందరికీ అంత సీన్ తెలుసు. ఈ అమ్మాయి సఫర్ అవుతుంది. ఈ అమ్మాయికి లీగల్‌గా ఎలాంటి హెల్ప్ వస్తది? ఒకటండి అనుష గారు, ఇప్పుడు హింస అంటే కొట్టక్కర్లా, మానసిక హింస కూడా హింస కిందే వస్తుంది. ఓకే. అంటే తిట్టకుండా బూతులు మాట్లాడటం, లేకపోతే మౌన పోరాటం. కొంతమంది మౌనంగా ఉంటారు, అవును, అదొకటి. లేదా కొంతమంది డబ్బులు ఇవ్వకపోవడం, భార్యను పట్టించుకోకపోవడం, రకరకాల హింసలు చాలా రకాలు ఉంటాయి. దాన్ని మానసిక హింస అంటారు. ఓకే. శారీరక హింస అంటే కొట్టడం, కొట్టిన దెబ్బ ఒక రోజు 2 రోజులు ఉంటుంది. కానీ మానసిక హింస జీవితకాలం ఉంటుంది. గొనగొట్టం, తిట్టడం, రకరకాలుగా మాట్లాడటం. ప్రూఫ్లు ఉంటాయి కదా కేసు పెట్టడానికి, వీటికి ఏముంటాయి? ఉంటాయండి. ఇప్పుడు ఎందుకంటే ఎవిడెన్స్ ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, చుట్టుపక్కల వాళ్ళు వింటుంటారు కదా. తర్వాత ఈ అమ్మాయి చెప్పింది ఉంటుంది కదా. సో ఫోన్ చాటింగ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయండి. సో ఇప్పుడు దానికి ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు బిఎన్ఎస్ 85, పాత అయితే 498A అంట. ఓకే. అది పెట్టినప్పుడు ఆడబిడ్డ మీద కూడా కేసు పెట్టచ్చు. ఆ అమ్మాయి మీద పెట్టచ్చు, ఆడబిడ్డ మీద పెట్టచ్చు, అత్తగారి మీద పెట్టచ్చు, అతని మీద పెట్టచ్చు అనమాట. సో పెట్టిన పోలీసు వాళ్ళు పిలుస్తారు, 41 నోటీస్ ఇస్తారు, వాళ్ళకి స్టేషన్ బెయిల్ వస్తుంది అనమాట. తర్వాత కోర్టులో ఇవన్నీ రుజువు అవుతాయి, మనం రుజువు చేసుకోవచ్చు. రుజువు అయిన తర్వాత అలాగే 2 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ హింస పెట్టిన వాళ్ళందరికీ, ఇంక్లూడింగ్ అత్తమామ కూడా అండి. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా మనం ఫైల్ చేస్తాము. దాని ద్వారా మెయింటెనెన్స్ అడుగుతాము, రెస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటాము, ఇవన్నీ తీసుకుంటాము. ఇదే కాకుండా మళ్ళీ సపరేట్ గా మనం మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు. 125 CRPC కింద మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రీజన్ తో అమ్మాయిలు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి డివోర్స్ కూడా వచ్చేస్తుందా ఈజీగా? డైవర్స్ కూడా వస్తాయి. కానీ ఇతనికి డైవర్స్ ఇచ్చేసినట్టు వాళ్ళు మళ్ళీ ఇంకొక అమ్మాయి గొంతుకు వస్తాడు. ఆ అమ్మాయి కూడా వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి వీళ్ళకి కౌన్సిలింగ్ చేద్దాము. అంటే మామూలుగా ఈ విషయంలో అయితే, పర్టికులర్ విషయంలో జనరల్ గా ఏంటంటే మహిళలు ఎప్పుడైతే సఫర్ అవుతారో వాళ్ళకున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే 485 BNS లేదా 498A, డొమెస్టిక్ వైలెన్స్, మెయింటెనెన్స్, ఇవి ఉంటాయి. ఇంకా క్రూయల్టీ వద్దు సార్, దరిద్రం రా బాబు వదిలించుకోవాలి, అతనితో మనకు ఎందుకు లేదనుకున్నప్పుడు డైవర్స్ కేసు కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు అమ్మా.